బద్దలైపోద్ది. अरे हो गब्बर सिंह के फौजियों, उठा बंदूक लगा निशाना। చాలు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. నా సంగతి నీకు తెలియదు. తెలియదు కాబట్టి లోపల దాకా వచ్చా, లేదంటే గేట్ బయట తనుండేవాడిని. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. భయపడతారు ఫుట్బాల్ ఆడతాను నువ్వు ఏంటో అనేది ఆడవాళ్ళు ఏంటో మనం ఆడే కబడ్డీ ఆడ గురించి చెప్తాను అంతే. కాలిపోయే పువ్వా నీకు రాగా వాలిపోయే పొద్దా నీకు వర్ణాలలోకే లోకమెన్నడూ చీకటాయే నీకిది తెల్లవారని నేయమ్మా తనికి మా చిలక పాడకు విన్నటి నీరాగా మాతో పాట వస్తు అన్న మజా చేసుకో మజా చేసుకో సార్ పాడు పాడు అసలు గబ్బర్ సింగ్ సినిమా చూసావా నువ్వు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని గబ్బర్ సింగ్ సినిమా చూసావని అడగకూడదురా, ఎన్నిసార్లు చూసావని అడగాలి.
సిద్ధు ఇదేం బాగలేదు. ఏంటి నువ్వు చేసే పని బుక్స్ చదవడం మంచి పనేగా, నేను చెడ కోసం చదవట్లేదే. నువ్వు చదివే దాని గురించి మాట్లాడటం లేదు, నీ చూపు గురించి మాట్లాడుతున్నాను. బాగా చూస్తాను. మాట మార్చుకో. నువ్వు నువ్వు నన్ను అడుగు చూసావు. వాట్? నటించుకో. నువ్వు చూసావు. లేదు. నువ్వు చూసావు. లేదన్నాగా. నువ్వు చూసావన్నానుగా. నువ్వు చూసావు. నువ్వు చూసింది నేను చూశాను. అంటే మేబీ యాక్సిడెంటల్ గా పేజ్ తిప్పేటప్పుడు మిస్ అయ్యి కబుక్కున్న యాక్సిడెంట్ లో చూసిండొచ్చామో కానీ తప్పుగా మటు కాదు. అదేంట్రా పుసుకులు అంత మాట్లాడేసావు. ఈ అమ్మాయి బాగా స్ట్రిక్ట్ అండి బాబు. బాగా స్ట్రిక్ట్ అవ్వడానికి స్కూల్ హెడ్ మాస్టర్ ఏంట్రా ఆ అమ్మాయి. ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి 4 రోజులు పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఫైనల్ గా ఏ అమ్మాయినా మగానికి పడాలి, పడుద్ది. అది సృష్టి ధర్మరా. ఓ సాంబు రాసుకోరా. అట్లా నవ్వేసి పారిపో బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవరి డబ్బులు కొట్టనా? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. నేను ఎవరో తెలుసా? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకరా. పేరు గుర్తుందిగా? నేను ఆకాశం అంటాడు. ఊరు వచ్చినా, మెరుపు వచ్చినా, పిడుగు వచ్చినా నేను ఎప్పుడు ఒకేలా ఉంటాను.